వియత్నాం వచ్చి పో ట్రై చేయకపోతే కాదు అన్నట్టు, అందుకే మనం అయితే ట్రై చేస్తున్నాము. Hey guys, welcome back to China Citranu Telugu Vlogs from Vietnam, Hanoi. Hanoiలో మస్ట్ ట్రై ఫుడ్స్లో రెండు ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి పో నూడిల్స్. పో నూడిల్స్ అంటే ఒక పెద్ద చిప్పులో ఇంత రైస్ నూడిల్స్ వేసి దాంట్లో మనకి వెజిటేబుల్స్ వేసి, మీకు పూర్ కావాలా, బీఫ్ కావాలా, చికెన్ కావాలా, ఏది సెలెక్ట్ చేసుకుంటే అది వాళ్ళైతే మనకి ఇస్తారనమాట. అది వేసిన తర్వాత దాంట్లో వేడి వేడి సూప్ వేస్తారు. ఇగో మన వెనకాల కిచెన్ ఉంది, ఆ కిచెన్లో చేసేస్తారు. సో వియత్నాంకి వచ్చి అది ట్రై చేయకపోతే అసలు వ్యర్థం, వేస్ట్ అని చెప్పేసి మనమైతే ఇప్పుడు ఇవాళ అదైతే ట్రై చేయబోతున్నాము. నేనేమో ఇది ట్రై చేద్దామని చెప్పేసి అన్నాను, మా వాళ్ళేమో లే మాకు వద్దు అని చెప్పేసి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ బన్ మీ అయితే వాళ్ళు ట్రై చేయడానికి వెళ్ళారు. సో ఆ రెండు తెచ్చుకొని ఇక్కడ కూర్చుని అయితే మనం తినేద్దాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ వేసండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇప్పుడు నేను లంచ్ కాదు, డిన్నర్ కాదు, లంచ్కి డిన్నర్కి మధ్యలో టైం ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. ఇక్కడ పో నూడిల్స్ చాలా ఫేమస్ కదా, సో తిందామని అయితే వచ్చాను. మా వాళ్ళు అక్కడ వెనకాల బన్మీ ఉంది, ఆ బన్మీ అయితే తీసుకుంటున్నారు. నేను వియత్నాం వచ్చి పో ట్రై చేయకపోతే వేస్ట్ కదా అన్న ఒక ఉద్దేశంతో వచ్చా అనమాట. ఈయనైతే అడుగుదాము బెస్ట్ ఏది ఉందో అని చెప్పేసి. ఆ బెస్ట్ అయితే మనం తీసుకుందాము, అడుగుదాం. హలో, యు స్పీక్ ఇంగ్లీష్? సో ఐ ఈట్ చికెన్, ఐ నీడ్ పో నూడిల్స్, ద బెస్ట్ వన్, గుడ్ వన్. Chicken. Yeah, chicken po, you know? Dry chicken. Steamed rice, no, not rice, po noodles. Soup. The soup, yeah. Po ga, rice noodles with chicken and soup. 45, small. Okay. Rice noodles, no beef, no pork. No beef. I don't eat beef and pork. No beef. Chicken. Yeah, chicken. Is it good? It's my first time. Chicken. Okay. Is it good? Okay. So బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. పోగా రైస్ నూడిల్స్ విత్ చికెన్ 45K అంట. సో ట్రై అయితే చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, దిస్ వన్ ఇస్ ఇట్ గుడ్? ఓకే. అండ్ దెన్ చికెన్ ఇస్ స్మాల్ చికెన్. అండ్ దెన్ ఇంకా మనం ఏం చెప్తామని చెప్పేసి అనుకుంటున్నాము. వీళ్ళ కిచెన్ ఎట్లుంది, వీళ్ళు అసలు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాము. వీళ్ళ కిచెన్ అయితే ఇట్లుందనమాట. లోపల మన కోసం అయితే నూడిల్స్ ఉడకబెడుతున్నట్టు ఆవిడ ఒక బౌల్లో అయితే నూడిల్స్ వేసింది. నైస్. సో చికెన్ వేసింది అందులో, షేవ్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేస్తుంది. ఓకే. సో కిచెన్లో మొత్తం ఇట్లుంది. ఇంకా అంటే మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ మొత్తం ఉందన్నమాట. ఈ సూప్ వేసేస్తుంది. చాలామంది వియత్నాం వచ్చి పో ట్రై చేయకపోతే వేస్ట్ అని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ. వియత్నాం వచ్చి పో ట్రై చేయకపోతే కాదు అన్నట్టు, అందుకే మనం అయితే ట్రై చేస్తున్నాము. మనకైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. మహల్ అని చూపిస్తాం. మహల్ ఎక్కడ ఉన్నారో ఒకసారి అయితే చూపిస్తారు. రోడ్ అవతలే ఉన్నారు. ఇక అక్కడ కూర్చుని పో బన్ మీ ఈజ్ వన్ డెఫినెట్లీ ట్రై చేయాల్సిన ఫుడ్ అనమాట. ట్రై చేయకపోతే వియత్నాం వచ్చి వేస్ట్ అని అయితే నేను కడాకండికి చెప్పేస్తా. ఇదిగో మన ఫుడ్ అయితే ఇట్లా ఉంది, మరీ జూమ్ అయిపోయింది. సో స్పూన్స్ ఎక్కడ ఉన్నాయో, సో ఇదే స్పూన్ ఉంటుందా, స్పూన్ చాప్ స్టిక్స్ తీసుకున్నాం. తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి కారము అండ్ నిమ్మకాయ. ఇది మన కథ. సో నేను అడుగుదాం ఇందులో నిమ్మకాయ వేసుకోవాలని. హాయ్. సో ద పుట్ లెమన్ ఇన్ ఇట్. ఓకే, నిమ్మకాయ వేస్తాం గట్టిగా. పరిచయం చేయలేదు కదా, వీళ్ళు వచ్చేసి గైస్ వైష్ అనమాట, షాన్వి అనమాట, ప్రీతం అనమాట. వాళ్ళు వేరే, మనం వేరే. వాళ్ళే మనమే. టాప్ వియత్నామీస్ ఫేమస్ ఫుడ్ ట్రై చేస్తున్నాం. ఎందుకు వేరే? ఇది తన్ని, ఇది పో. యా,
చికెన్ తీసుకోలేదా? మరి మనం చికెన్కి పే చేస్తాం కదా. ఎక్స్ట్రా చీజ్ వేయించుకున్నాం. ఓకే, ఎట్లా చూపి ఒకసారి అది లోపల ఎలా ఉంది? హౌస్ ఇట్ ప్రీతం? శాండ్విచ్ ఇంకా మేము ఏంటంటే నాన్ వెజ్ వద్దని చెప్పాము. గైస్, చాన్వి నాకు ఫస్ట్ బయట ఇస్తుంది. ఆ టేస్ట్ కొట్టినాక ఈ టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. దగ్గర ప్రీతం, ఇగో ఇవేమో రైస్ నూడిల్స్ అనమాట. రైస్ నూడిల్స్తో నిమ్మకాయ వేసి కొద్ది కారం కూడా యాడ్ చేసేద్దామా డైరెక్ట్ ఇట్లా ఏదో వేసేద్దాం ఇట్లా. అక్కడ స్పైసెస్ ఉన్నాయి చూడు. సో ఫస్ట్ సూప్ ఎట్లుందో ట్రై చేద్దాం దా ఆరెంజ్ సాస్ ఇవ్వు. ప్రీతం. చికెన్ ఫ్లేవర్ వస్తుంది. నేను మనకి చెప్పా ఐ డోంట్ ఈట్ బీఫ్ అండ్ పోర్క్ అని. బీఫ్ అండ్ పోర్క్ ఏముండదు అని చెప్పేసి అన్నాడు. సో నూడిల్స్ ట్రై చేద్దాం మనం. పితం ఒక్క నిమిషం అది ఇవ్వు పెట్టాం పప్పది అవి యాడ్ చేసుకుంటాడు. సో ఇక్కడ మనకి కొన్ని ఇవి ఉన్నాయన్నమాట. తీసి ప్రీతం అది అసలు ఏంటి టేస్ట్ చూడవు. అయితే కారమేనా అక్కడ? కారం పచ్చడి. కారం పచ్చడా? స్టార్ట్ చేసింది. కారం యాడ్ చేసుకుందాం. ఏమో ఇది ఎక్కువైంది ఇది. అసలే మనకి ప్రస్తుతానికి అంతంత మాత్రం ఉంది పరిస్థితి. కలిపేసాం. అంటే కారం వేసుకుంటే కొద్దిగా స్మెల్ ఉంది, ఆ ఫ్లేవర్ పోతుంది. అది పోతే అసలు బాగుంది. నూడిల్స్ అయితే బాగున్నాయి సాఫ్ట్గా. రైస్ నూడిల్స్ కదా. బాగుంది. మనమైతే పోని అల్లాడిస్తాను, అడుగంటుకు పోయింది. స్టార్టింగ్లో చెప్పా కదా కొద్దిగా స్మెల్ వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు ఆ స్మెల్ కూడా పోయింది. బాగుంది యాక్చువల్లీ. నైస్, ఇట్స్ నైస్ నా. ఇంకోసారి ట్రై చేస్తామంటే ట్రై కూడా చేస్తాను. వీళ్ళు వచ్చేసి బన్మీ తింటున్నారు. కొంచెం పెట్టేసాను. ఇట్స్ గుడ్. సో ఫైనలీ మనం అయితే దీన్ని మొత్తం కథం పట్టించాం. ఈ సూప్ అంతా తాగలేదు. దీంట్లో చికెన్ కూడా అలానే ఉంది. చికెన్ కూడా తినలేదు. నూడిల్స్ అయితే చాలా సాఫ్ట్గా ఖతర్నాక్ ఉండింది. నూడిల్స్ అయితే మొత్తం అయిపోయినాయి. సూప్ కూడా బాగుంది. వీళ్ళు కూడా వాళ్ళ బన్మీన్ కూడా డన్. అంటే ఇది ఈ సూప్ అంతా తాగం కదా షాన్. సూప్ అండ్ చికెన్ వదిలేసాను అనమాట, అందుకని చెప్తాను షాన్. సో $45 అంట. మనం 50,000 ఇస్తున్నాం. 50,000. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈరోజు అయితే 5,000 రిటర్న్ ఇచ్చారు మనకి. నైస్, చాలు. సరే.